Hi students, this is Rajeshwari, Department of Commerce, Sir CRR College for Women. Today we have to discuss the topic Audit Notebook and Audit Program. First we can discuss Audit Notebook. Meaning, Audit Notebook is a diary or register maintained by audit staff to note errors, doubtful queries. It is a complete record of the doubt and their clarification. So first audit notebook అంటే ఏంటి చూద్దాం. Audit notebook is a diary or register maintained by the audit staff to note errors and doubtful queries. సో ఈ ఆడిట్ నోట్బుక్ అనేది ఒక డైరీ టైప్ లామా మనం కొంతమంది డైరీ రాసే అలవాటు ఉంటుంది కదా, డైరీ బుక్ తెలుసు కదా, అలా అంటే ఒక డైరీ ఆర్ రిజిస్టర్ లేదా ఒక రిజిస్టర్ కానీ మెయింటైన్ బై ఆడిట్ స్టాఫ్ టు నోట్ ఎర్రర్స్ అండ్ డౌట్ఫుల్ క్వరీస్. సో కంపెనీలో వచ్చిన ఎర్రర్స్ కానీ లేదన్నా డౌట్ఫుల్ క్వరీస్ ఏమైనా అనుమానాస్పదంగా ఉన్న ట్రాన్సాక్షన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ ఆడిట్ స్టాఫ్ అనేవాళ్ళు ఒక బుక్ మెయింటైన్ చేస్తారు. దాన్నే ఆడిట్ నోట్బుక్ అంటారు. సో ఏదైనా ఎర్రర్స్ మిస్టేక్స్ కానీ ఏమైనా వచ్చినా డౌట్ఫుల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏమైనా ఉన్నా సరే ఈ బుక్లో నోట్ చేస్తారు ఆడిట్ స్టాఫ్ అనేవాళ్ళు. ఇట్ ఈస్ ఏ కంప్లీట్ రికార్డ్ ఆఫ్ డౌట్ అండ్ దే క్లారిఫికేషన్. సో ఇది ఒక కంప్లీట్ రికార్డు దేనికి, డౌట్ అండ్ దే దాని క్లారిఫికేషన్కి, అంటే ప్రశ్న దాని సమాధానం అర్థమైందా. డౌట్ క్లారిఫికేషన్కి ఒక కంప్లీట్ రికార్డు. నెక్స్ట్ వన్, కంటెంట్స్ ఆఫ్ ఆడిట్ నోట్బుక్. లిస్ట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్. సో కొన్ని లిస్ట్ ఆఫ్ బుక్స్, కంపెనీకి సంబంధించిన ఎన్ని రకాల బుక్స్ అయితే ఏమేమి బుక్స్ అయితే మెయింటైన్ చేస్తారో అవన్నిటిని ఒక లిస్ట్ మొత్తాన్ని ఈ బుక్లో మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్, నేమ్స్, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆఫీసర్స్. సో కంపెనీలో వర్క్ చేసే ఒక ఆఫీసర్స్ యొక్క నేమ్స్ అండ్ వాళ్ళ డ్యూటీస్, ఏమేమి డ్యూటీస్ వాళ్ళు పెర్ఫామ్ చేస్తున్నారు, అండ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ బాధ్యతలు ఏంటి అన్నీ కూడా ఈ ఆడిట్ నోట్బుక్లో మెన్షన్ చేసి ఉంటాయి. నెక్స్ట్ వన్, పర్టికులర్స్ ఆఫ్ మిస్సింగ్ రిసీప్ట్స్ అండ్ వోచర్స్. సో పర్టికులర్స్ ఆఫ్ మిస్సింగ్ రిసీప్ట్స్ అండ్ వోచర్స్. బిజినెస్లో జరిగే చాలా ట్రాన్సాక్షన్స్లో కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి. దానికి సంబంధించిన రిసీప్ట్స్ కానీ పేమెంట్స్ వోచర్స్ కానీ వోచర్స్ కానీ మిస్ అవుతూ ఉంటాయి. సో అలా మిస్ అయిన వోచర్స్ అన్నిటిని కూడా మిస్ అయిన వోచర్స్ యొక్క పర్టికులర్స్ దాని డీటెయిల్స్ అన్నిటి కూడా ఈ ఆడిట్ నోట్బుక్లో మెన్షన్ చేస్తారు. మిస్టేక్స్ అండ్ ఎర్రర్స్ డిటెక్టెడ్. సో కంపెనీలో జరిగే ట్రాన్సాక్షన్స్ బిజినెస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కానీ ట్రాన్సాక్షన్స్లో కానీ మిస్టేక్స్ కానీ ఎర్రర్స్ కానీ ఏమైనా వస్తే ఏమన్నా తెలుసుకోవడం జరిగినట్టయితే వాటిని కూడా ఈ ఆడిట్ నోట్బుక్లో మెన్షన్ చేస్తారు. వేరియస్ టోటల్స్ అండ్ బ్యాలెన్సెస్. సో వేరియస్ టోటల్స్ అండ్ బ్యాలెన్సెస్ మీన్స్ ట్రయల్ బ్యాలెన్స్ టోటల్స్ ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బ్యాలెన్సెస్, బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్సెస్, ఇలా వేరియస్ టోటల్స్ కంపెనీలో మెయింటైన్ చేసే ప్రతి అకౌంట్ యొక్క బ్యాలెన్సెస్, టోటల్స్ అనేవి కూడా ఈ ఆడిట్ నోట్బుక్లో మెన్షన్ చేసి ఉంటాయి. నెక్స్ట్ వన్, ఈ ఆడిట్ నోట్బుక్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయమ్మా, అవి ఏంటో చూద్దాం. ఇట్ ఎన్ష్యూర్స్ యూనిఫార్మిటీ అండ్ హెల్ప్స్ ఇన్ నోయింగ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ పెర్ఫార్మ్డ్. సో ఈ ఆడిట్ నోట్బుక్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, టు ఎన్ష్యూర్ యూనిఫార్మిటీ అండ్ హెల్ప్స్ ఇన్ నోయింగ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ పెర్ఫార్మ్డ్. సో ఎంతవరకు వర్క్ అనేది ఎంప్లాయీస్ అనేవాళ్ళు స్టాఫ్ అనేవాళ్ళు పెర్ఫామ్ చేశారు అని తెలుసుకోవడానికి ఈ ఆడిట్ నోట్బుక్ అనేది యూజ్ అవుతుంది, ఒక ఉపయోగం. ఇంపార్టెంట్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ద ఆడిట్ వర్క్ మే బీ ఈజీలీ రీకాల్డ్. సో బిజినెస్ అన్నాక చాలా మ్యాటర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ కానీ చాలా వరకు జరుగుతూ ఉంటాయి. సో అన్నీ గుర్తుపెట్టుకోవాలని కష్టం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇంపార్టెంట్ విషయం మర్చిపోయామనుకోండి, ఈ ఆడిట్ నోట్బుక్లో అన్నీ మనం డీటెయిల్గా మెన్షన్ చేస్తాం కాబట్టి ఏదైనా ఈజీగా మర్చిపోయినా కూడా ఈజీగా రీకాల్ అంటే తొందరగా గుర్తు తెచ్చుకోవడానికి ఈ ఆడిట్ నోట్బుక్ అనేది ఒక ఉపయోగపడుతుంది. ఫెసిలిటేట్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. సో ఈ ఆడిట్ నోట్బుక్ ఒక ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఏంటంటే ఆడిట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఏదైనా మర్చిపోయినా కానీ లేదన్నా ట్రాన్సాక్షన్ని ఎంటర్ చేయడం కానీ మర్చిపోయినా లేదా ఏం చేయాలో అని గుర్తు తెచ్చుకోవడానికి కూడా ఈ ఆడిట్ నోట్బుక్ అనేది ఆడిట్ రిపోర్టింగ్ టైంలో ప్రిపేర్ చేసే టైంలో ఉపయోగపడుతుంది.
Responsibilities for errors undetected can be fixed on clerk consent. Responsibilities for errors undetected can be fixed on clerk consent. సో క్లర్క్స్ అనేవాళ్ళు అంటే కింద కంపెనీలో పనిచేసే క్లర్క్స్ మీన్స్ గుమస్తాలు. సో అలాంటి వాళ్ళు ఏదన్నా ఎర్రర్స్ని కనిపెట్టలేకపోయినా అన్డిటెక్టెడ్, ఒకవేళ ఏదన్నా మిస్టేక్ ఎర్రర్ తప్పు జరిగినా కూడా దాన్ని కనిపెట్టలేకపోయినా కానీ ఆ బాధ్యత గుర్తు చేయడానికి కూడా ఈ ఆడిట్ నోట్బుక్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎర్రర్స్ అనేవి ఏమన్నా ఉన్నా కూడా ఈ ఆడిట్ నోట్బుక్లో మెన్షన్ చేస్తారు కాబట్టి క్లర్క్ అనేవాడు ఆ ఎర్రర్ని డిటెక్ట్ చేయలేదు, కనుక్కోలేదు కాబట్టి అన్డిటెక్టెడ్ కనుక్కోలేకపోయాడు కాబట్టి తన బాధ్యతను తను గుర్తు చేయడానికి కూడా ఈ ఆడిట్ నోట్బుక్ అనేది యూజ్ అవుతుంది. సో లిమిటేషన్స్ ఏంటంటే ద ఆడిట్ వర్క్ ఈస్ కండక్టెడ్ నెగ్లిజెంట్లీ బై ది స్టాఫ్ ఆఫ్ ఎన్ ఆడిటర్. ద ఆడిట్ నోట్బుక్ కెన్ యాక్ట్ యాజ్ అన్ ఎవిడెన్స్ అగైనెస్ట్ ద ఆడిట్ హిమ్సెల్ఫ్. సో ఈ ఆడిట్ నోట్బుక్ వల్ల యూజ్ ఏంటంటే ఇది ఒక లిమిటేషన్, ఐ మీన్ డ్రాబ్యాక్ ఏంటంటే audit work is conducted negligently by the staff of an auditor. The audit notebook can act as an evidence against the auditor himself. సో ఆడిట్ వర్క్ కండక్ట్ చేసేటప్పుడు నెగ్లిజెంట్గా ఆడిట్ యొక్క స్టాఫ్ అనేవాళ్ళు నెగ్లిజెంట్గా ఏమైనా మిస్టేక్స్తో ఈ ఆడిట్ వర్క్ అనేది కండక్ట్ చేస్తే ఆడిట్ నోట్బుక్ అనేది ఒక ఎవిడెన్స్, ఒక ప్రూఫ్గా యూజ్ అవుతుంది. సో ఈ ప్రూఫ్గా కనిపిస్తుంది ఆడిటర్కి. తను ఒకవేళ ఆడిటర్ చేసినా ఆడిటర్ స్టాఫ్ చేసినా కూడా తను చేసిన తప్పుకి ఒక ప్రూఫ్ లాగా ఈ ఆడిట్ నోట్బుక్ అనేది చూపిస్తుంది. సో ఇది ఒక డ్రాబ్యాక్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆడిట్ ప్రోగ్రామ్. మీనింగ్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనీ ప్లాన్ డిపెండ్స్ అపాన్ గుడ్ ప్రోగ్రామ్. Auditor should check out the program according to the requirement of each as to what work is to be done by the senior and junior staff and time by which the work is to be finished. So audit program అంటే ఏంటంటే ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనీ ప్లాన్ డిపెండ్స్ అపాన్ ద గుడ్ ప్రోగ్రామ్. సో ఎనీ ప్లాన్ నాట్ ఓన్లీ ఇన్ బిజినెస్, ఇన్ ఎనీ ఫీల్డ్ ఏ ప్లాన్ అని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, గుడ్ ప్రోగ్రామ్ మీద. సో ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనీ ప్లాన్ డిపెండ్స్ అపాన్ గుడ్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఆడిటర్ షుడ్ చెక్ అవుట్ ద ప్రోగ్రామ్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఈచ్ as to what work is to be done by the senior and junior staff and time by which work is to be finished. So your auditor should check out the program according to the requirement of each work is to be done by the senior and junior staff. So junior and senior staff కూడా ఏ వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఏంటని తెలుసుకుని అండ్ ఏ టైంకి వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది, ఇలా ప్రతిదానికి ప్లానింగ్ అనేది యూజ్ చేసుకుంటూ మనకిచ్చిన ప్రోగ్రామింగ్ అనేది స్టాఫ్ అనేవాళ్ళు ఎంత టైంలో చేయగలరు, ఎవరు ఏ వర్క్ చేయగలరు, అలా ప్రాపర్గా ప్రతిదానికి ప్లానింగ్ వేసుకుని ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేయడాన్ని ఆడిట్ ప్రోగ్రామ్ అంటారు. నెక్స్ట్ వన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్. సో ఈ ఆడిట్ ప్రోగ్రామ్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆడిట్ అసిస్టెంట్స్ నో దేర్ క్లియర్ కట్ డ్యూటీస్. సో ఈ ఆడిట్ అసిస్టెంట్స్కి ఆడిటర్ దగ్గర ఉన్న అసిస్టెంట్స్కి టు నో ద క్లియర్ కట్ డ్యూటీస్, వాళ్ళు ఏం వర్క్ చేయాలి ఏంటి అనేది, వాళ్ళ డ్యూటీస్ ఏంటి అనేవి క్లియర్ కట్గా వాళ్ళకి తెలిసి ఉంటాయి. సో వేరే వాళ్ళు ఆడిటర్ వచ్చి చెప్పే వరకు వెయిట్ చేయాల్సిన పని లేకుండా వాళ్ళ డ్యూటీస్ ఏంటి అనేది వాళ్ళు కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ఆడిట్ అసిస్టెంట్స్ ఇంక్రీజెస్. సో ఇలా ఎవరి వర్క్ వాళ్ళు క్లియర్ కట్గా తెలిసి ఉండడం వల్ల వాళ్ళ ఎఫిషియన్సీ, వాళ్ళ ఆడిట్ వర్క్ అనేది ఒక ఎఫిషియన్సీ అనేది, నైపుణ్యం అనేది కూడా పెరగడానికి ఈ ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఒక రకంగా ఉపయోగపడుతుంది. ద ఆడిటర్ కీప్ ఇన్ టచ్ విత్ ద వర్క్ డన్ అండ్ జనరల్ ప్రోగ్రెస్ ఆఫ్ ది వర్క్. సో ఆడిటర్ అనేవాడు కీప్ ఇన్ టచ్ విత్ ద వర్క్ డన్ అండ్ జనరల్ ప్రోగ్రెస్ ఆఫ్ ది వర్క్. సో ఈ ఆడిటర్ అనేవాడు వర్క్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ ఆడిట్ స్టాఫ్కి కీప్ ఇన్ టచ్లోనే ఉంటాడు, అంటే తనకు అందుబాటులోనే ఉంటాడు. ఫిక్సింగ్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆడిట్ అసిస్టెంట్స్ బికమ్స్ ఈజియర్. సో fixing of the responsibilities of audit assistants becomes easier. The routine gets systematic. సో వర్క్ అనేది కూడా కంటిన్యూగా రొటీన్ గెట్స్ సిస్టమాటిక్, ఒక సిస్టమాటిక్ ఫామ్లో రొటీన్ కానీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్.
The task become mechanical. As result, initiative and efficiencies are adversely affected. సో ఈ ఆడిట్ ప్రోగ్రామ్లో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయమ్మా, అవేంటో చూద్దాం. ద టాస్క్ బికమ్ మెకానికల్. సో ఈ ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఒక మెకానికల్గా, అంటే అంతగా ఇంట్రెస్ట్ చూపిస్తూ తన స్వంత వర్క్ లాగా ఓన్ వర్క్ అన్న ఇంపార్టెన్స్ వస్తూ ప్రయారిటీ ఇస్తూ వర్క్ అనేది చేయరు. యాజ్ రిజల్ట్ ఇనిషియేటివ్ అండ్ ఎఫిషియన్సీస్ ఆర్ అడ్వర్స్లీ ఎఫెక్టివ్. సో దానివల్ల ఏంటంటే ఈ మెకానికల్గా చేయడం వల్ల ఇనిషియేటివ్నెస్ అనేది తీసుకోరు. అండ్ ఎఫిషియన్సీస్ ఆర్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్. ఎఫిషియన్సీ మీన్స్ ఖచ్చితత్వం ఆర్ ఖచ్చితంగా, అంతే. ఎఫిషియన్సీ అండ్ మీన్స్ ఖచ్చితంగా. సో వర్క్ అనేది ఈ యొక్క వర్క్ అనేది టాస్క్ కింద తీసుకుని దాని ఒక మెకానికల్ వర్క్ కింద, అంటే తన సొంత వర్క్ కింద అనుకోకుండా ఒక మెకానికల్గా ఏదో చేయాలి అన్న నామమాత్రంగా చేస్తూ ఇనిషియేటివ్ అనేది తీసుకోకుండా ఉండడం ద్వారా వర్క్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఉండదు. సెకండ్ వన్, ద టాస్క్ మే బి ఫినిష్డ్ హరీడ్లీ టు కంప్లీట్ ఇట్ విత్ ఇన్ ద షెడ్యూల్ టైం. సో ఇలా మెకానికల్గా ఫీల్ అవడం వల్ల ద టాస్క్ మే బి ఫినిష్డ్ హరీడ్లీ. సో ఇచ్చిన ప్రోగ్రామ్ యొక్క ప్లానింగ్ టాస్క్ అనేది హరీడ్లీ, అంటే అదో కష్టంగా చేయాలిగా అన్నట్టు కష్టంగా కంప్లీట్ చేస్తారు. విత్ ఇన్ స్కెడ్యూల్ టైం, ఇచ్చిన టైంలోనే ఏదో కష్టంగా చేయాలా వద్దన్నట్టు కంప్లీట్ చేస్తారు. ఇట్ డస్ నాట్ సర్వ్ ఎనీ పర్పస్ ఇన్ ద ఆడిట్ ఆఫ్ స్మాల్ ఆర్గనైజేషన్. సో ఈ ఆడిట్ ప్రోగ్రామ్ అనేది స్మాల్ ఆర్గనైజేషన్లో మాత్రం సర్వైవ్ అవ్వలేదు. ఎందుకంటే దీనికి ఎక్కువ కాస్టింగ్ అనేది కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి స్మాల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఇవి మెయింటైన్ చేయలేవు. ఇట్ టెండ్స్ టు ఇంట్రడ్యూస్ రిజిడిటీ. సో ఇది టెండ్స్ టు ఇంట్రడ్యూస్ రిజిడిటీ, ఫిక్సిబుల్గా ఉంటుంది కాబట్టి అంతగా ఈ ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఎంకరేజింగ్ చేయలేని ఛాన్సెస్ లేవమ్మా. థ్యాంక్ యూ.